నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం జిల్లెళ్ల బాలాజీ గారు రచించిన నా కొడుకు ఢిల్లీలో ఉన్నాడు అనే ఒక మంచి కథను విందాం. ఆ ముసలి దంపతులను కొడుకు హాస్పిటల్ కని తీసుకుని వెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో వదిలి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఎంతసేపటికి కొడుకు రాలేదు. కొడుకు ఏమయ్యాడో తెలియక ఆ చీకటిలో పాపం వాళ్ళ పరిస్థితి ఏమైంది, కొడుకు వచ్చాడా లేదా, అసలు ఏమైంది అనేది విందామా? నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలోకి రాగానే తాను నడుపుతున్న పల్సర్ బైక్ను స్లో చేశాడు మదన్. బైకు ఆగినా అతను ఇంజిన్ మాత్రం ఆఫ్ చేయలేదు. నేల మీద కాళ్ళ నానించి హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని, బైకు చాలాసేపటి నుండి ట్రబుల్ ఇస్తుంది, ఇక ఏమాత్రం దీన్ని ముందుకు నడిపినా మధ్యలో ఎక్కడో ఒక చోట సడన్గా ఆగిపోవటం గ్యారంటీ. అందుకని దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందేమో కనుక్కొని దీన్ని రిపేర్ చేసుకొస్తాను అని బైకు చివరన కూర్చుని ఉన్న తల్లిని ముందుగా కిందికి దిగమన్నాడు. ఆమె తన ఒళ్ళోని మూటను గట్టిగా పట్టుకొని కళ్ళు రెపరెపలాడిస్తూ కిందికి చూస్తూ జాగ్రత్తగా నేల మీద అడుగు పెట్టింది. ఆమె దిగాక మదన్ తండ్రి కూడా తన దగ్గరున్న సంచిని పట్టుకొని మెల్లగా కిందికి దిగాడు. నేనొచ్చేంత వరకు ఇక్కడే ఉండండి అంటూ బైకును సర్రున ముందుకు పోనిచ్చాడు మదన్. వాళ్ళిద్దరూ ఆ మర్రి చెట్టు నీడలో చీకటి పడేదాకా కూర్చోనున్నారు. కొడుకు కోసం ఎదురు చూస్తూ, మే చీకటి కమ్ముకుంటుండాది, ఇంక లేయ్, ఇట్టా నడుచుకుంటా పోదాం. కొడుకు కనపడితే సరి, లేదు ఏదో ఒక ఊరు తగలకపోదు. ఈ రేత్రికి ఆడుండి రేపు మన దారిన మనం పోదాం. పైకి లేయ్. భార్యను బలవంతంగా లేపి మూటను తలకెత్తుకొని సంచిని భుజానికి తగిలించుకొని ముందుకు అడుగులు వేశాడు పండరయ్య. వెనకే నడిచింది ఆదెమ్మ. అలా వాళ్ళిద్దరూ అర్ధగంటకు పైగా నడిచి ఉంటారు. కానీ ఎక్కడా వాళ్ళకొక్క స్కూటర్ మెకానిక్ షాపు కనిపించలేదు. కొడుకు ఎదురుపడలేదు. అయినా వాళ్ళు ఆగకుండా అలా ముందుకు నడుస్తూనే ఉన్నారు. బాగా చీకటి పడిపోయింది. అప్పుడప్పుడు దూసుకుపోతున్న వాహనాల లైట్ల వెలుతురు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. ఆదెమ్మ ఆ చీకట్లో వేగంగా నడవలేక భర్త భుజాన్ని గట్టిగా పట్టుకొని నడుస్తుంది. వాళ్ళు ఎక్కడా ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉన్నారు. కొంతసేపటికి వాళ్లకు రోడ్డుకు పక్కగా ఒక మంటపము, దానికి ఆనుకొని వెళ్తున్న ఒక మట్టి రోడ్డు కనిపించాయి. దాన్ని చూసేసరికి పండరయ్యకు ప్రాణం లేచొచ్చినట్టు అయింది. మంటపం దగ్గరికి వెళ్ళి ఒక స్తంభం పక్కన సంచిని పెట్టి తల మీదున్న మూటను దించుకున్నాడు. ఏందయ్యా ఈడ ఆగినావు అని అడిగింది ఆదెమ్మ. మనం రోడ్డమ్మట ఎదరకు పోయేదానికన్నా ఈ బాటమ్మట వెళ్తే ఏదైనా ఊరు తగులుతుందేమోనని ఆలోచిస్తాండా. ఊరంటూ ఎదురుపడితే రేత్రికి కొంచెం ఊరటైనా దొరుకుతుంది కదా అన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు పండరయ్య. బాగానే ఉంటుంది, కానీ కొడుకొస్తే తమనెట్టా తెలుసుకుంటాడు? ఈ టేపు ఊళ్ళోకి వెళ్ళామని ఓడికి చెప్పేదెవరు అని ఆదెమ్మ మనసులో అనుకుంటూ, ఊళ్ళోకి పోయినా ఈ రేత్రి మనకెవ్వరు ఆదరం ఇవ్వకపోతే ఏం చేయాలా? అందుకని మనం ఈ మంటపంలోనే ఉందాం అంటూ మంటపం పైకెక్కి కూర్చుంది ఆదెమ్మ. పండరయ్యకు కూడా ఆ ఆలోచన బాగానే ఉందనిపించింది. మంటపం మీదకెక్కి నిలబడి చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో కొన్ని ఇండ్లు, 3 వీధులు కనిపించాయి. వీధి దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. ఊరు అదేనేమో, దగ్గరే అని మనసులో అనుకుంటూ ఒక స్తంభానికి ఆనుకొని కూర్చొని ఆలోచనలో పడ్డాడు. భార్యని ఈడే ఉండమని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి ఏ తల్లినైనా ఇంత అన్నం ఉంటే పెట్టమని అడిగి తీసుకురావాలి. కడుపులో ఇంత బువ్వ పడితే ఆరాటం తగ్గద్ది. ఎప్పుడనగా తిని బయలుదేరిందని అనుకుని భార్యకి చెప్పి ఊళ్ళోకి బయలుదేరాడు. అర్ధగంట తర్వాత పండరయ్య విస్తరాకులో అన్నము కూర పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ నిండుగా నీళ్లు పట్టుకొచ్చాడు. మే ఈ ఇస్తరాకుల్ని తీసుకో, మన పరిస్థితిని ఓ దయగల తల్లి ఈ అన్నం ఇచ్చి అంపించింది అన్నాడు. ఇద్దరు కూర్చొని తింటుంటే వాటి రుచిని గమనించి ఎందుకో భర్త వైపు అర్థం కానట్టుగా చూసింది ఆదెమ్మ. అన్నం తినటం పూర్తి చేసి మంటపంలోనే మూటలో నుంచి చీరలు తీసి పరుచుకొని ఇద్దరూ నిద్రకి ఉపక్రమించారు. తెల్లగా తెల్లారింది. మెల్లగా కళ్ళు తెరిచింది ఆదెమ్మ. పక్కకు తల తిప్పి చూసింది. పడక ఖాళీగా ఉంది.
పక్కన భర్త లేకపోయేసరికి కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చొని కళ్ళు చిట్లించుకొని చుట్టూ చూసింది. మంటపానికి 10 అడుగుల దూరంలో పండరయ్య నిలబడ్డున్నట్టుగా లీలగా కనిపించింది. యో, ఆడేం చేస్తుండావు అని అడిగింది ఆదమ్మ. ఆ వస్తా వస్తా అంటూ బదులిచ్చాడు పండరయ్య. మంటపం పక్కనే ఒక చేదబావి ఉంది. బావి పక్కన నిలబడి కానుగ పుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు పండరయ్య. కళ్ళు రెపరెపలాడిస్తూ అతని వైపే చూస్తూ ఉంది ఆదమ్మ. అతను పళ్ళు తోమటం పూర్తి చేసి బావి నుండి నీళ్లు తోడుకొని ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కున్నాడు. తువాలుతో ముఖం తుడుచుకుంటూ దగ్గరకొచ్చి, ఆడ సేదబావి ఉండాది, పండ్లు తోముకొని వస్తాండా అన్నాడు. సరే గాని కొడుకు ఒకసారి ఫోన్ చెయ్యి, యాడుండాడో కనుక్కో, వాడు ఇంటికెళ్ళిపోయి ఉంటే మనము తిరుక్కొని ఇంటికెళ్ళిపోదాం అంది ఎంతో ఆశగా. పండరయ్య భార్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అట్టేలే అన్నాడు నిర్లిప్తంగా. తర్వాత ఆదమ్మ కూడా తారట్లాడుతా బావి దగ్గరికి వెళ్ళింది. ఆమె కూడా పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని మళ్ళీ మంటపంలోకి వచ్చి కూర్చుంది. కొంతసేపటికి ఒక వ్యక్తి సైకిల్ను డబడబమంటూ తొక్కుకుంటూ ఊళ్ళోకి వెళ్తూ కనిపించాడు. ఆదమ్మ ఆ శబ్దాన్ని విని, ఓ సైకిల్ బాబు, కొంచెం ఆగు నాయనా అని అరిచింది. సైకిల్ నడుపుతున్న వ్యక్తి కాస్త ముందుకెళ్ళి బ్రేకులేసి ఆపాడు. యో, ఆ మనిషి దగ్గర ఫోనుంటే అడిగి తీసుకొని కొడుకుతో మాట్లాడరా పో అంటూ భర్తను పురమాయించింది. పండరయ్య అతని దగ్గరికి వెళ్ళి, నీ కాడ ఫోనుంటే కొంచెం ఇయ్యి, నా కొడుకుతో మాట్లాడిచ్చేస్తా అన్నాడు. 10 నిమిషాల తర్వాత పండరయ్య భార్య దగ్గరకు వచ్చి, కొడుక్కి ఆఫీసు నుండి అర్జెంటుగా రమ్మని ఫోన్ వస్తే ఇంటికెళ్ళిపోయినాడంట, 2 దినాలు బయటూరు క్యాంపుకు పోతా ఉండాడంట, వచ్చినాక మనల్ని పిలసకపోతానని చెప్పినాడు. భర్త మాటలు వింటూ నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అతన్ని చూడసాగింది ఆదమ్మ. ఆ మధ్యాహ్నం 3 గంటల సమయం. భార్యాభర్తలిద్దరూ మంటపంలో పడుకొని ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. అంతలో బైపాస్ రోడ్డు మీద ఒక కారు వేగంగా దూసుకొచ్చి సడన్గా ఆగటము, అందులో నుండి ఏదో ఒక మూటను బయటికి విసరటము, ఆ వెంటనే కారు అంతే వేగంతో ముందుకు దూసుకెళ్ళిపోవటము చకాచకా జరిగిపోయాయి. పండరయ్య ఆ శబ్దానికి తల తిప్పి ఆ తతంగాన్నంతా చూశాడు. అక్కడ విసిరేసిందేమిటో చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ పడున్నది మూట కాదు, మనిషి అని తెలిసి అదిరిపడ్డాడు. కారులోని వ్యక్తులే ఆ మనిషిని కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయినట్టు గ్రహించాడు. అతనిలో ప్రాణం ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఎందుకు లేనిపోని గొడవలు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి గబగబా 4 అడుగులు వేశాడు. అంతలో అతడి నుండి సన్నని మూలుగు వినిపించింది. అంతే, పండరయ్య టక్కున ఆగిపోయాడు. అతనిలో ప్రాణం ఉన్నట్టుంది. అయ్యో, ఈ పరిస్థితిలో అతన్నట్టా వదిలేసి వెళ్ళటం పాపం కదా అనుకుంటూ వెనక్కెళ్ళి అతన్ని వెల్లికలా తిప్పాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు పండరయ్య. కారణం, అతను ఒక విదేశీయుడిలా కనిపిస్తున్నాడు. అతని వయసు 25 ఏళ్ల పైనే ఉండొచ్చు. అతని ఒంటి మీద ఉన్న బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి గాయాలు కనిపిస్తున్నాయి. అతనికి చాలా దెబ్బలే తగిలినట్టున్నాయి. దెబ్బలకు అతని తెల్లని ఒళ్ళు ఎర్రగా కందిపోయి ఉంది. తలకు తగిలిన దెబ్బ నుండి కారిన రక్తంతో ముందరి వెంట్రుకలు అతుక్కుపోయి ఉన్నాయి. అతన్ని ఎందుకిలా క్రూరంగా కొట్టారో తెలియటం లేదు. చల్లని గాలులు తగలటంతో అతను మెల్లగా కదిలి మళ్ళీ మూలిగాడు. అతని చేయి పట్టుకొని లేపి కూర్చోపెట్టాడు. కానీ అతను కూర్చోలేక పక్కకు వాలిపోతున్నాడు. ఎలాగో అతన్ని లేపి నిలబెట్టి తన భుజం మీద అతని చేతిని వేసి తన చేతుల్ని అతని నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని నడిపించుకుంటూ మంటపం దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరగా ఉన్న మంటపం స్తంభం దగ్గరకు తీసుకెళ్ళి దానికి వాల్చి అతన్ని కూర్చోబెట్టాడు. భార్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు పండరయ్య. అయ్యో అంటూ దగ్గరకు వచ్చి అతని ఒంటి మీద గాయాలను చూసి చలించిపోయింది ఆదమ్మ. తర్వాత ఇద్దరు ఒక గుడ్డను నీటితో తడిపి గాయాలనంతా శుభ్రం చేశారు. కారుతున్న రక్తం ఆగటానికి ఏవో ఆకుల్ని గిల్లుకొచ్చి గాయాలపై ఉంచి కట్లు కట్టాడు పండరయ్య. తర్వాత సంచిలో నుండి ఒక పంచెను తీసి అతనికి చుట్టబెట్టాడు.
అతను గాయాల నొప్పికి తట్టుకోలేక బాధగా మూలగసాగాడు. ఆదెమ్మ తన చీర కొంగుతో విసురుతూ అతనికి కొంత ఉపశమనాన్ని కలిగించసాగింది. కొంతసేపటికి మూలుగులు క్రమంగా పలచబడి అతను మగత నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి ఊళ్ళో నుండి తెచ్చిన అన్నంలో కొంత ఆ విదేశీయుడికి తినిపించే ప్రయత్నం చేశారిద్దరు. అతను అతి కష్టం మీద 2-3 ముద్దలు మాత్రం తినగలిగాడు. ఎందుకైనా మంచిదని పండరయ్య తాను తెచ్చుకున్న మాత్రలలో నుండి జ్వరం మాత్ర తీసి అతని చేత బలవంతంగా మింగించాడు. అది లోపలికి వెళ్ళేసరికి అతను మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా అతని కోసం జాగరణే చేశారు ఆ భార్యాభర్తలిద్దరూ. మరుసటి రోజు సూర్యోదయం కాగానే ఆ విదేశీయుడు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఆతృతగా ఎదురు చూశారు. ఆ యువకుడు స్పృహలోకొచ్చాడు. పండరయ్య గబగబా అతని ముఖంలో కాస్త కాంతి వచ్చినట్టుగా అనిపించింది. కళ్ళు రెపరెపలాడిస్తూ పండరయ్యను చూసి నవ్వాడు. పండరయ్య కూడా నవ్వుతూ అసలు ఏం జరిగిందని సైగ చేశాడు. అతను నోరు తెరిచి పండరయ్యకు జరిగిన విషయాన్ని సైగలతో తన భాషతో బోధపరచసాగాడు. తాను రష్యా దేశస్థుడినని, తన పేరు మైఖేల్ అని, తాను భారతదేశ పర్యటనకు వచ్చానని, తిరుమలలోని స్వామిని దర్శించుకొని వస్తుంటే ఒంటరిగా ఉన్న తనను కొందరు దుర్మార్గులు అడ్డగించి కారులో ఎక్కించుకొని తన దగ్గరున్న డబ్బును ఇతర వస్తువులను ఇవ్వమని బెదిరించారని, తాను ఇవ్వను అని ఎదురు తిరిగేసరికి కర్రలతో కొట్టి తన దగ్గరున్న డబ్బు, వాచి, ల్యాప్టాపు, మొబైల్ అన్నీ దోచుకెళ్లారని చెప్పి బావురుమన్నాడు ఆ విదేశీయుడు. అతన్ని ఏడవద్దని, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడని ఓదార్చాడు పండరయ్య. అతను కాస్త స్థిమితపడి పండరయ్య కుటుంబం గురించి అడిగాడు. పండరయ్య తల తిప్పి దూరంగా కూర్చున్న భార్య వంక ఒకసారి చూసి అన్యమనస్కంగా, మేము ఆసుపత్రికని బయలుదేరినాం బాబు, ఎట్టో దారి తప్పినాం. మాకు ఒక్కడే కొడుకు, వాడిప్పుడు ఢిల్లీలో ఉండాడు అని అతను చెప్పటం పూర్తికాక మునిపే, అయ్యా ఇంక ఆపు, నేను బరాయించలేను అంటూ ఆవేశం తట్టుకోలేక గట్టిగా అరిచింది ఆదెమ్మ. తర్వాత తన భర్త వైపు చూస్తూ, ఎందుకయ్యా అట్టా అబద్ధాలు ఆడుతూ ఉండావు? కొడుకు మనల్ని వదిలేసిపోయిన కాడి నుండి ఒట్టి అబద్ధాలే చెప్తా ఉండావు. నా కండ్లు ఆపరేషన్ కని మనం బెంగళూరుకు బయలుదేరితే నువ్వు ఆటో డ్రైవర్ కాడా అరగొండ అపోలో ఆసుపత్రికని ఎందుకు అబద్ధం చెప్పినావు? నాకు తెలియలేదయ్యా. నిన్న రేత్రి ఊళ్ళో నుండి అన్నం తెచ్చి మన పరిస్థితి విని ఓ దయగల తల్లి అన్నం పెట్టిందని చెప్పినావు. కానీ నాకు తెల్దా అయ్యా, అది ఒక ఇంటి కూడు కాదు, ఒక ఇంటి సారు కాదు. ఏరేరు రుచిని బట్టి నువ్వు అన్నం అడిగి తేలేదయ్యా, ఇల్లిల్లు అడుక్కొని తెచ్చినావని అర్థమైందయ్యా. అట్ట ఎందుకు అబద్ధం ఆడినావో నాకు తెలియదయ్యా. అంతేకాదు, తెల్లారి సైకిల్ మీద పోతున్న మడిసిని ఫోన్ అడిగి తీసుకొని కొడుకుతో మాట్లాడమంటే అతని దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొని నీ చెవికాడ పెట్టుకొని మాట్లాడి నా కాడికొచ్చి కొడుకు ఇంటికెళ్ళిపోయాడని, క్యాంపు నుండి తిరిగొచ్చినాక వచ్చి తీసుకెళ్తాడని ఎందుకు అబద్ధం చెప్పినావో నాకు తెలియదయ్యా. అది అది నిజమేనే అంటూ నసుగుతూ వచ్చి భార్య ముందు కూర్చున్నాడు పండరయ్య. ఇంకా నా కాడ బుకాయించమాకయ్యా. నువ్వు ఆ మడిసిని ఫోన్ అడగగానే తన కాడ ఫోన్ లేదని ఆ మడిసి సైకిల్ మీద సక్కా వెళ్ళిపోవటం నేను విన్నానయ్యా. నాకు కండ్లు సరిగా కనిపించకపోవచ్చు, కానీ చెవులు బాగానే వినిపిస్తోందయ్యా. కానీ నువ్వు ఫోన్ చెవికాడ పెట్టుకొని మాట్లాడినట్టుగా నమ్మించి ఎందుకయ్యా నాకు అబద్ధం చెప్పినావు? మళ్ళా ఇప్పుడేమో మన కొడుకు ఢిల్లీలో ఉండాడని ఇంకొక అబద్ధం చెప్పి నన్ను నమ్మిస్తూ ఉండవు. ఎందుకు ఇట్ట అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తూ ఉండవయ్యా అని అడిగింది దీనంగా. నేను కాదే నిన్ను మోసం చేసింది, మన కొడుకు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినాడే. మనల్ని బెంగళూరుకని బయలుదేరనిచ్చి ఈ టేపుగా ఎందుకు తీసుకొచ్చినాడో నాకు అర్థం కాల. ఆటో డ్రైవర్కు అరగొండ అపోలో ఆసుపత్రికని అబద్ధం చెప్పినందువల్లే కొడుకు చేసిన మోసం తెలిసిందే. ఊళ్ళోకి వెళ్ళి 4 ఇండ్లు అడిగినా, ఎవరు అన్నం పెట్టకపోతే ఏం చేయాలి? కడుపుకి ఏం తినాలి? అందుకే మనం అనాథలమని చెప్పి అడుక్కుంటేనే ఇంత అన్నం పెట్టినారే.
నేను అడుగు తెచ్చానని తెలిస్తే నువ్వు బాధపడతావని అట్టా అబద్ధం ఆడినాను. సైకిల్ మడిసికాడ ఫోన్ లేదని వెళ్ళిపోతే నువ్వు ఇంకో మడిసిని అడిగి ఫోన్ చేయమంటావు. అందుకే ఆలోచించి 2 రోజుల తర్వాత కొడుకొస్తాడని అబద్ధం చెప్పి నిన్ను ఇంటికి వెళ్లకుండా ఆపినాను. ఈ బాబు కాడ మన కొడుకు ఢిల్లీలో ఉండాడని చెప్పింది మనం ఇంకెప్పటికీ ఇంటికి వెళ్ళలేమనే. కొడుకు మనల్ని ఈడ వదిలి వెళ్ళిపోయాడని నువ్వు అనుకుంటా ఉండవు, కానీ వాడు మనల్ని వదిలించేసుకొని వెళ్ళిపోయినాడే. మనకిప్పుడు ఎవరూ లేరు, ఇండ్లు వాకిలి ఏమీ లేదు, మనం అనాథలం. ఈ విషయం నేను తెలుసుకున్నాను, నీకే తెల్లే. నీకు అర్థమయ్యేట్టు ఎట్టా చెప్పాలో తెలియకే మెల్లిమెల్లిగా నువ్వే అర్థం చేసుకోవాలని ఇట్టా అబద్ధాలు ఆడినాను. ఆడిట్టా ఎందుకు చేస్తాడయ్యా, నమ్మలేనట్టుగా అంది ఆదమ్మ. ఆడికి మనం భారమైపోయినామే. కొన్నాళ్ళుగా నన్ను మాటిమాటికి తిట్టటము, నిన్ను గుడ్డిదాన్ని అని ఏసడించుకోవటము, మనల్ని ఆడికైనా వెళ్ళి సావమని శపించడము చేస్తున్నాడు. నువ్వు గమనించలేదా? మనల్ని ఎట్టయినా వదిలించుకోవాలనుకున్నాడు, ఇట్లాంటి ఆలోచన చేసినాడు. దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకా ఆని నమ్ముకోనుండవు. కొడుకు నిజస్వరూపం తెలిసి బాగా కృంగిపోయింది ఆదమ్మ. కన్నీంటి పర్యంతమవుతూ మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం అవుతుండగా ఒక నిర్ణయానికి వచ్చేసింది ఆదమ్మ. పండరయ్యను దగ్గరికి పిలిచింది. కొడుకు వస్తాడని ఏడుండం, కానీ ఇంకెందుకయ్యా ఏడుండటం, పద యాడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఊరు పేరు తెలియని ఊళ్ళో ఎవరూ లేని అనాథల్లా బతుకుదాం. నాకు నువ్వు, నీకు నేను, ఆ పైన భగవంతుడు ఉండనే ఉండాడు, ఆడే ఇక మనల్ని చూసుకుంటాడు అంటూ మూట ముల్లె సర్దుకొని బయలుదేరారు. వాళ్ళ మాటలకు కండ్లు తెరిసిన విదేశీయుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండటాన్ని చూశాడు. తనను ఈ పరిస్థితుల్లో ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోతూ ఉండటాన్ని చూసి అతనికి కళ్ళనీళ్లు తిరిగాయి. తన స్థితికి తానే ఎంతగానో వగచాడు, కుమిలిపోయాడు. వాళ్ళు తనకు ఈ మాత్రమైనా సాయం చేసి ప్రాణం నిలిపారు, అంతే చాలు. మనసులోనే వాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. పండరయ్య తన దగ్గరకు వచ్చి విదేశీయుడి పక్కనున్న తమ వాటర్ బాటిల్ను తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. దాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు. అడుగున కొంత నీళ్లు మిగిలి ఉన్నాయి. ఈ కుర్రవాడు ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉన్నాడు, ఇందులోని నీళ్ళైనా అతనికి ఉపయోగపడని అనుకొని మళ్ళీ దాన్ని అక్కడే పెట్టేసి భార్యని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే విదేశీయుడికి దుఃఖం పొంగుకు రాసాగింది. మానసిక ఆవేదనను భరించలేక కండ్లు మూసుకొని పండ్లు గిట్టగరుచుకున్నాడు. నిమిషాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంతలో ఒక మృదువైన హస్తం అతని శిరస్సును నిమరసాగాయి. అతని కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని మెల్లగా తుడిచాయి. నిన్ను వదిలిపోయే బండ మనుషులం కాలేమయ్యా. ఏ దేశం వాడివో, ఏ కన్నతల్లి బిడ్డవో, ఈడకొచ్చి ఇట్టా దెబ్బలు తిని లేవలేని స్థితిలో నువ్వు పడుంటే నిన్ను వదిలిపోవటానికి మనసు రావటం లేదయ్యా. అతను కండ్లు పైకెత్తి చూశాడు. ఆదమ్మ కళ్ళల్లో నుండి కురుస్తున్న వాత్సల్యానికి, కరుణకు, ప్రేమకు కరిగిపోతూ అవెక్కడ దూరమైపోతుందోననే భావనతో ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తన హృదయానికి హత్తుకున్నాడు ఆ విదేశీయుడు. అనాథలైన ఆ తల్లిదండ్రులకు భగవంతుడు ఈ విధంగా ఆసరా కల్పించాడు అనుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.